మా మాటకు విలువేది రగులుతున్న మంత్రులు, మంత్రులను నమ్మని సీఎం, సీఎంను నమ్మని మంత్రులు. ఇదైతే వాజీబే. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర. సీఎం రేవంత్ రెడ్డి కర్ర పెత్తనపై మంత్రులు గరం గరం. తమను ఉత్సవ విగ్రహాల్లో మార్చేశారంటూ ఆవేదన. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారని ధ్వజం. విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మానెత్తిన వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టారంటూ నిప్పులు. మంత్రులంటే నమ్మకం, గౌరవం అసలే లేదనే ఆవేదన. ఇట్లా అయితే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ. మంచిగానే ఉన్నది కథ, అంతేనా? ముఖ్యమంత్రి కర్ర పెత్తనపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పరిపాలనమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెద్దు పోకడలతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక శాఖలు చాలక సహచర మంత్రుల శాఖల్లోకి తరచూ వేళ్లు పెడుతున్నారా? ప్రతి శాఖలో తన మనిషిని కీలకంగా పెట్టుకొని వ్యవహారం నడిపిస్తున్నారా? కాంట్రాక్టర్లు, కమిట్మెంట్లు, కమిషన్లు, కబ్జాలు ఏమైనా వన్ మ్యాన్ షో అనే సంకేతాలు ఇస్తున్నారా? బ్యూరోక్రాట్లకు పోస్టింగ్లు ఇస్తున్నప్పుడే తన ఆదేశం లేదా తన ఆప్షన్లోనే షాడో సీఎంఓ నేతల ఆదేశాలు మాత్రమే అమలు చేయాలంటూ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారా? మంత్రులు, బ్యూరోక్రాట్ల మధ్య ఉద్దేశపూర్వకంగా అంతరాన్ని పెంచి ఐఏఎస్, ఐపీఎస్లను మంత్రుల మాట వినకుండా చేస్తున్నారా? క్యాబినెట్ సహచరులకు ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన అగాధం రోజు రోజుకు పెరిగి పెద్దదవుతున్నదా? సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టు పరిస్థితి మారిపోయిందా? ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. మంత్రులు వర్సెస్ అధికారులు. యూనిఫామ్ల పంపిణీలో ఒకరిపై ఒకరు నిందలు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సంక్షేమ శాఖల అధికారులపై మంత్రుల మండిపాటు. ఆలస్యంగా అనుమతులు ఇచ్చి మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా? మంత్రుల తీరుపై నొచ్చుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు. మొత్తం ఇదే దందనే, ఇదే దందా. ఎవ్వని మాట ఎవడింటలేడు. ఇదైతే వాస్తవం. రేవంత్ రెడ్డి, మీరు నమ్మరు, ఓ దళిత బడా లీడర్కు 2.5 సంవత్సరాల నుంచి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఇప్పటి వరకు? స్టిల్ మళ్ళా ఈయన సభలలో కలిసినానికి ఏ మామా నువ్వు సూపర్ మామా అని ఇట్లా తుడుస్తాడు, ఇట్లా పాయింట్. చాలామంది మంత్రులనే కలవడు రేవంత్ రెడ్డి, చాలామంది మంత్రులనే కలవడు. ఎట్లా దూరం అయిపోయిందంటే కార్యకర్తలు ఎమ్మెల్యేలను కలవడం గగనం అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కలుసుకోలేదు ఎమ్మెల్యేలను. ఇక మంత్రులు, సీఎం కూడా టైం ఇవ్వడు మంత్రులకు. మంచిగానే ఉన్నాయి కాంగ్రెస్ పాలన, ప్రజలు లేని ప్రజాపాలన. ఇట్లా ఇప్పుడు ఈ వార్తకు సారాంశం ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగ్జాంపుల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు 8 నెలలు అవుతుందా? 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి సినిమాలకు దూరమైందా? సినిమా అన్న పదానికి, దానికి సంబంధించిన రివ్యూలకు, దానికి సంబంధించిన వాళ్ళకు మొత్తం దూరమైండు. దీని ప్లేస్లో ఆయన షాడో మంత్రిని పెట్టుకున్నాడు, ఓ మనిషిని. రోహిన్ రెడ్డి అని ఉంటాడు, ఖైరతాబాదు మాజీ డీసీసీ రోహిన్ రెడ్డిని పెట్టుకొని సినిమాలకు సంబంధించిన పైకం మొత్తం రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది కాదా? కొండా సురేఖ దేవాదాయ శాఖ మినిస్టర్, అటవీ శాఖ మినిస్టర్. కొండా సురేఖ మొన్న జరిగిన మేడారం మహాజాతరలో ఎవరు ముందు వరుసలు ఉండాలి? కొండా సురేఖ ఉండాలి. లోకల్ ఎమ్మెల్యే సీతక్క కాబట్టి సీతక్క ఉండాలి. ఏనైనా కనిపించిందా కొండా సురేఖ? ఏనన్నా మొత్తం అంటే మంచి జరిగిన కొండా సురేఖకు రావాలి, చెడు జరిగిన కొండా సురేఖకు రావాలి. మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేసిందే? ఒక బీసీ బిడ్డ కొండా సురేఖ, ఒక ఎస్టీ బిడ్డ ఇక్కడ దనసరి సీతక్క. మరి సీతక్క, కొండా సురేఖల పైన రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం ఏంది అని అడుగుతున్నారు.